నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ మాజీ మంత్రి రూటే సెపరేట్. అధికారంలో ఉన్నా లేకున్నా తన మాటే చెల్లుబాటు కావాలనుకునే నైజం. పార్టీకి తానే సర్వస్వమని భావించే మనస్తత్వం ఆమె సొంతం. వివాదాల్లో ఉంటేనే గుర్తింపు అని నమ్మేటువంటి స్వభావం. అలాంటి మాజీ మంత్రికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఖాయం అనుకున్నటువంటి హోదా చేజారడంతో తట్టుకోలేకపోయారు, అలకబూనారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నటువంటి ఆమె ఇప్పుడు ఏం చేస్తారనేది జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. విడుదల రజని రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన పేరు. అనతి కాలంలోనే రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. అంతే స్థాయిలో వివాదాల్లోనూ నిలిచారు. కలిసి నడిచిన నేతపైనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి తాను రాజకీయంగా కలిసి ప్రయాణం చేసిన ప్రత్తిపాటి పుల్లారావుపై రజని గెలుపొందారు. వైసీపీ అధినాయకత్వం దగ్గర పలుకుబడి సంపాదించి మంత్రి అయ్యారు. ఆ సమయంలోనే ఎన్నో వివాదాలకు కేరాఫ్ అయ్యారు. 2024 ఎన్నికల్లో రజనీకి గుంటూరు పశ్చిమ సీటు కేటాయించారు. గెలిచి వస్తానంటూ ప్రతినబూనిన రజని ఆ ఎన్నికల్లో తొలిసారి బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి మాధవి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ చిలకలూరుపేట బాధ్యతలు రజనీకి కేటాయించారు వైసీపీ అధినేత జగన్. అయితే తాను అధికారంలో ఉన్న సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు ఇప్పుడు ప్రతిపక్షంలో కేసుల రూపంలో రజనీని వెంటాడుతున్నాయి. రాజకీయ వివాదాలు, సవాళ్లతో రజనీ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించారు. ఇక వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న పిన్నెల్లి పలు కేసుల్లో ఉన్నారు. అయితే పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిన్నెల్లికి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒక దశలో జిల్లా పార్టీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని అందరూ భావించారు. అదే సమయంలో పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి రజనీకి వస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. ఆమె కూడా చివరిదాకా ప్రయత్నించారు. అయితే వైసీపీ అధిష్టానం కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ప్రకటించింది. ఆ పదవిని నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కేటాయించింది. దీంతో కంగుతిన్న రజని కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అయినా తనకు దక్కుతుందని ఆశపడ్డారు. కానీ ఇవ్వలేదు. పార్టీ నిర్ణయం ఆమెకు గట్టి షాక్ ఇచ్చినట్లు అయింది. వైసీపీ పార్టీలో నిన్న మొన్నటి వరకు అంతా తాను క్రియాశీలకంగా వ్యవహరించినా తనకు పదవి ఇవ్వకపోవడంపై రజని అలకబూనారట. పార్టీ కోసం చేసిన పోరాటాలకు విలువలేదని ఆవేదన వ్యక్తం చేశారట. గోపిరెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ప్రకటించిన సమయం నుంచి విడుదల రజని పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. కార్యకర్తలకు అందుబాటులో ఉండడం లేదట. ఆమె అండర్ గ్రౌండ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ ముఖ్య నేతలకు రజని గురించి సమాచారం తెలియడం లేదట. దీంతో ఆమె ఉద్దేశపూర్వకంగానే పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. తాను నమ్మిన జగన్మోహన్ రెడ్డి తనకు జగన్ ఇచ్చారన్న అభిప్రాయంతో రజని ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితులతో రజని భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.